మా నాన్నగారు తణుకు పాలిటెక్నిక్ కాలేజీలో ఇన్స్ట్రక్టర్గా చేశారండి. ఓకే. అమ్మాయి అయితే హౌస్ వైఫ్. నాకు మ్యారేజ్ 1986 సంవత్సరంలో అయిందండి. మే 3. పిల్లలు 2 పిల్లలు అండి, అమ్మాయిలు. పెద్ద జాబ్ నిమిత్తమై 1982లో హైదరాబాద్ రావడం జరిగింది. ఏ జాబ్ చేసేవారండి మీరు? నేను ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ తీసుకున్నానండి. ఆ రీతిగానే ఇక్కడ కుక్కటపల్లి ప్రాంతంలో సువర్ణ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఫ్యాక్టరీ ఉందండి. ఆ ఫ్యాక్టరీ ఓన్లీ సిగరెట్లు తయారు చేస్తారు. దాంట్లో ఒక మెకానికల్గా నేను 12 సంవత్సరాలు. అంటే వీకెండ్ ప్రతి శనివారం కూడా మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగా ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా చేస్తూ ఉంటే ఒకరోజు ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడండి, ఆయన మురళీకృష్ణ. వాళ్ళకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టిన సందర్భంలో మాకు ఎక్కువగా ఈ మందు తాపించేటప్పుడు రాత్రి ఇంచుమించు 10-11 అయిపోయిందండి. అయిపోయినప్పుడు నాకు అప్పుడు సైకిల్ ఒకటి ఉండేది. ఆ సైకిల్ మీద నేను కుక్కటపల్లి హౌసింగ్ బోర్డు నుండి జగద్గిరిగుట్ట ప్రాంతం వెళ్తాకి ప్రయాణం చేస్తూ ఉన్నాను. వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక మురికి కాలువ లాంటిది ఒకటి ఉంటుందండి. నేను వెళ్తూ ఆ సైకిల్తో ఆ లోయలో పడిపోయాను. ఆ మురికి కాలువలో పడిపోయాను. నేను పడిపోయాను, నా మీదేమో నా సైకిల్ పడిపోయింది. అయితే ఆ సమయంలో ఆల్విన్ వాళ్ళ ఉద్యోగస్తులు సెకండ్ షిఫ్ట్ ముగించుకుని వాళ్ళ యొక్క గృహాలకు వెళ్తూ ఉన్నారు. వెళుతూ నన్ను చూసి వాళ్ళు చేపట్టి తీసుకుని వెళ్ళి మళ్ళీ కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో రోడ్డు మీద నన్ను విడిచిపెట్టేసి, ఏంటి ఎంత ఎక్కువ తాగావు ఏంటని నన్ను తిట్టి నా సైకిల్ నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఆ సైకిల్ పట్టుకుని కొద్దిగా ముందుకు వెళ్తున్నాను. పడిపోతూ ఉన్నాను. పడిపోతే మళ్ళీ నా శక్తిని అంతటినీ కూడా తీసుకుని మళ్ళీ కొద్ది దూరం వెళ్తున్నాను. మళ్ళీ పడిపోతూ ఉన్నాను. మొత్తం మీద ఇలా 3 పర్యాయాలు ఇలా పడిపోయి లేవడం జరిగింది. మెట్టుకు ఇంటికి చేరుకున్నాను. ఇంటికి చేరుకుని ఆ రాత్రి పండుకున్నానండి. పండుకున్నప్పుడు ఒక దర్శనం కలిగింది నాకు. అంటే ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ మధ్యలో నేను కూర్చున్నాను. ఒక ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఆ మీటింగ్లో నుంచి వేలు పెట్టి చూపిస్తూ జాకోబ్ అని గట్టిగా పిలిచారండి. అప్పుడు నన్నే కదా పిలుస్తూ ఉన్నారని చెప్పేసి నేను, నా పేరు జాకోబ్ కాదండి, నా పేరు ప్రసాద్ అన్నాను. అయితే ఆయన ఏమంటున్నారంటే, ఇక్కడి నుంచి నీ పేరు జాకోబ్ అని చెప్పేసి అన్నారండి ఆయన. నాకు భయం వేసింది. ఏంటంటే మా ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ కూడా క్రిస్టియన్ పేరు లేదు, కానీ జాకోబ్ అని పిలిచారు ఏంటి అని నాకు భయం వచ్చింది. భయం వచ్చిన తర్వాత ఏ చర్చికి అయితే మా మిస్సెస్ వెళ్తుందో ఆ చర్చ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి తెల్లవారిన తర్వాత. అప్పుడు కూడా అంటే నేను సిగరెట్ ఫ్యాక్టరీలో పనిచేశానని చెప్పాను కదండి, సిగరెట్లు కూడా ఎక్కువ తాగుతూ ఉండేవాడిని. ఆ రోజు పాస్టర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా పాస్టర్ గారి యొక్క గుమ్మం వరకు కూడా నేను సిగరెట్ కాల్చుకుంటూ వెళ్ళి ఆ సిగరెట్ అలా పడేసి లోపలికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు పిలిచి, ప్రెసిడెంట్ గారు రండి అని అన్నారు. వెళ్ళి కూర్చున్న తర్వాత ఏంటి చెప్పండి, ఎందుకు వచ్చారు ఏంటని అడిగారు. రాత్రి ఇలాగ కళ వచ్చింది సార్, మరి ఆ కళలో ఇలాగ జాకోబ్ అని చెప్పేసి ఒక పిలుపు విన్నాను నేను. ఏంటి అసలు ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన అన్నారు, మీరు బైబిల్ చదువుతారా అన్నాను. చదువుతామంటే రెగ్యులర్గా మేము ఏం చదవమండి, మీరు ఇప్పుడు చదవమంటే చదువుతున్నాను అన్నాను. సరే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చదవండి అని చెప్పాను. అది తీసి చదివాను. దాంట్లో యాకోబు, నేను నిన్ను సృజించాను, నేను నిన్ను విమోచించాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని ఆ మాట ఉందండి. ఆ మాట చదివిన పాస్టర్ గారు అన్నారు, బాబు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలిచాడు. అయితే ఈ సేవకి ఎలాగొచ్చారంటే అండి, ఇలాగ ఆయనతో ఉంటుండగా ఒకరోజు ఒక పాస్టర్ గారు వచ్చారు నా దగ్గరికి. ఆయన వచ్చి అన్నారు, ఇలాగ మౌలాలి వెళ్ళాలి బ్రదర్, ఎందుకంటే అప్పుడే వాక్య పరిచయం చేస్తున్నాను కాబట్టి
ఎవరైనా పాస్టర్ లేకపోయినా నన్ను వాడుకుంటూ ఉండేవారు. అయితే ఒక పాస్టర్ గారు వచ్చి అన్నారు, ఈరోజు మీరు మౌలాలి వెళ్ళాలి, అక్కడ ప్రార్థన నడిపించాలి అని అన్నారు. అని నాకు ఏం చేశారంటే ఛార్జీ కొరకు 50 రూపాయలు ఇచ్చారండి. ఇది 1998లో జరిగిన సంఘటన. 50 రూపాయలు ఇచ్చి పంపించారు. నేను ఛార్జీలు వేసుకుని మౌలాలి వచ్చాను. అంతకుముందు ఎప్పుడు కూడా మౌలాలి తెలియదు నాకు. మౌలాలి వచ్చాను, ఆయన చెప్పిన అడ్రస్కి వెళ్ళాను. అక్కడ ఒక 5 మంది ప్రార్థన చేస్తున్నారు, స్త్రీలు ప్రార్థన చేస్తుంటే వారితో పాటు నేను కూడా మోకరించి ప్రార్థన చేశాను. వాళ్ళు ఆమెనన్నారు, నేను కూడా ఆమెనని వాళ్ళందరికీ వందనాలు చెప్పాను. మీరు ఎవరండి అని అన్నారు. వాళ్ళ సామ్యుల్ పాస్టర్ గారు పంపించారండి అన్నానంటే, అయితే మీరు ప్రారంభించండి ఆరాధన అని అన్నారు. అయితే ఆరాధన నడిపించిన తర్వాత అలాగే 2-3 వారాలు పంపించాడండి ఆయన అదే స్థలానికి. పంపించిన తర్వాత 4వ వారంలో అన్నాడు, పాస్టర్ గారు ఈరోజు నేను కూడా మీకు కూడా వస్తాను అని చెప్పేసి నాకు కూడా 4th వీక్ వచ్చారు. ఆయన వచ్చి అన్నారు, సంఘస్థుతో అన్నారనమాట, ఇంతవరకు మీరు పాస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు, ఈ పాస్టర్ గారిని మీ కొరకు పంపించాడు అని చెప్పి ఆ యొక్క పరిచర్యను నాకు అప్పగించడం జరిగింది. ఎంతమందితో మీకు ఆ సేవను అప్పగించారంటే ఎంతమంది? 5 మందేనండి. 5తో స్టార్ట్ చేసాము. ఒక 2 నెలల్లోనే ఒక 60 మంది దాకా వచ్చారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు అంటే ఉద్యోగరీత్యా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఇప్పుడు ఒక 150 మంది దాకా ఉంటారు. అంటే అంతవరకు అంటే మేము ప్రారంభించినప్పుడు చర్చ్ అసలు రోడ్డు మీద పెట్టామండి టెంట్ వేసి. మేము ఉండే రెండుకుండే ఇంటి పక్కనే ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద టెంట్ వేసి ప్రార్థన పెట్టాం. తర్వాత మేము ఉండే బిల్డింగ్ పైన కూడా టెంట్ వేసి ప్రార్థన పెడతా ఉన్నాం. ప్రార్థన పెడుతూ ప్రార్థన చేసాం. ప్రభువా, మరి ఈ టెంట్లో ఎంతకాలం మేము ప్రార్థన చేయాలి అని ఒక వాక్యం చూపించాడండి దేవుడు. అడుగుము జన్మలను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నారు కదా, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేసాం.
హృదయం మోసకరము వారి బ్రతుకు దేనికని పెదవులతో నన్ను గణపరచుదురు వారి హృదయం నాకు దూరం వారి హృదయం నాకు దూరం నరుల హృదయం మోసకరము వారి బ్రతుకు దేనికని సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు.